భూమికి 418 కిలోమీటర్ల పైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 9 నెలల పాటు చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు పుడమికి తిరుగు ప్రయాణమయ్యారు. ఇవాళ ఉదయం 10 గంటల 35 నిమిషాలకు వారు ప్రయాణిస్తున్న క్రూ డ్రాగన్ వ్యోమ నౌక అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. దాదాపు 17 గంటలు ప్రయాణించి ఇది భూమికి చేరుకోనుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఈ వ్యోమ నౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతికి చెందిన సునీత విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమి మీదకు రానున్నారు. వీరి తిరుగు ప్రయాణం ప్రారంభమైంది. వ్యోమగాములను భూమి మీదకు తీసుకొచ్చేందుకు అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ వ్యోమనౌకలోకి వీరు చేరుకున్నారు. అనంతరం ఈ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయి పొడమికి తిరిగి బయలుదేరింది. స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ అంతరిక్ష కేంద్రాన్ని వీడే అన్డాకింగ్ దృశ్యాలను అమెరికా అంతరిక్ష కేంద్రం నాసా ప్రత్యక్ష ప్రసారం చేసింది. ఈ ప్రక్రియనంతా నాసా శాస్త్రవేత్తలు సునిశ్చితంగా గమనించారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయిన ఈ వ్యోమనౌక కక్షలో తిరుగుతోంది. అంతకుముందు హ్యాచ్ మూసివేత ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 8 గంటల 15 నిమిషాలకు హ్యాచ్ మూసివేత ప్రక్రియ జరిగింది. తిరుగు ప్రయాణం కోసం వ్యోమగాములు తమ వస్తువులను ప్యాక్ చేసుకుని క్రూ డ్రాగన్ వ్యోమనౌకలో కూర్చున్నారు. భూమి మీదకొచ్చే ముందు ఐఎస్ఎస్ లో వ్యోమగాములంతా ఫోటోలు తీసుకుంటూ సందడి చేశారు. ఉదయం 10 గంటల 35 నిమిషాలకు అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయింది. ఇందులో భాగంగా క్రూ డ్రాగన్ వ్యోమనౌక అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోయింది. ఈ నౌక దాదాపు 17 గంటలు ప్రయాణించి భూమికి చేరుకోనుంది. భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజిన్ల ప్రజ్వలనను బుధవారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు చేపట్టనున్నారు. దాదాపు 40 నిమిషాల తర్వాత బుధవారం తెల్లవారుజామున 3 గంటల 27 నిమిషాలకు ఈ వ్యోమనౌక ఫ్లోరిడా తీరంలోని సముద్ర జలాల్లో దిగుతుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ ను వెలికితీస్తాయి. సునీత విలియమ్స్ విల్మోర్ తో పాటు నాసా ఆస్ట్రోనాట్ నిక్ హేక్, రష్యన్ కాస్మోనాట్ అలెగ్జాండర్ గోర్బునోవ్ పుడమిని చేరుకుంటారు. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక స్టార్ లైనర్ లో సునీత విలియమ్స్ విల్మోర్ ఐఎస్ఎస్ కు చేరుకున్నారు. ప్రణాళిక ప్రకారం వీరు 8 రోజులకే భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వ్యోమగాములు లేకుండానే అది భూమికి తిరిగొచ్చింది. నాటి నుంచి సునీత విల్మోర్లు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయారు. వీరిని భూమి మీదకు తెచ్చేందుకు గతేడాది సెప్టెంబర్ లో స్పేస్ ఎక్స్ క్రూ 9 మిషన్ చేపట్టింది. డ్రాగన్ వ్యోమనౌకను అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి పంపారు. సాధారణంగా 4గురితో వెళ్లాల్సిన వ్యోమనౌక సునీత విల్మోర్ కోసం 2 సీట్లు ఖాళీగా ఉంచి 2తోనే వెళ్లింది. ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి 4 వ్యోమగాములు తిరిగి భూమి మీదకు రానున్నారు. చివరి దశలో జరిగే ఈ ప్రయాణం అత్యంత క్లిష్టమైంది. అత్యంత వేగంగా భూ వాతావరణంలోకొచ్చే స్పేస్ ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ 1600 సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలను తట్టుకుంటుంది. మెల్లగా వేగాన్ని తగ్గించుకునేటప్పుడు వ్యోమగాములు గ్రావిటేషన్ ఫోర్స్ ను ఎదుర్కొంటారు. ఇది భూ గురుత్వాకర్షణ శక్తి కంటే 4 గింతలు ఎక్కువగా ఉంటుంది. చివరికి 4 అతిపెద్ద పారాషూట్లు తెరుచుకొని ఈ స్పేస్ క్రాఫ్ట్ మెల్లగా సముద్రంలోకి దిగుతుంది. ఆ వెంటనే 4 వ్యోమగాములను నాసా సిబ్బంది ఒక్కొక్కరిగా బయటకు తీసుకొస్తారు.